మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి సార్ నమస్తేతో భయపెడుతున్నారు? భయపెట్టడం నా పని కాదండి. ఓకే, అంటే విజిత ఇక్కడ ఉందా లేదా అని అలర్ట్ చేస్తున్నారు. ఓకే సార్, టాపిక్లోకి వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, రిలేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, లవ్ అయినా సరే, ఏదైనా సార్ ఏ రకంగా తీసుకున్నా స్టార్టింగ్లో ఉన్న ప్రేమ కానీ ఆ రెస్పాన్సిబిలిటీసు ఏదైనా సరే రోజులు గడిచే కొద్దీ తగ్గిపోవడంతో పాటు అసలు లేకుండానే అయిపోవటము, ఒకరిపైన ఒకరు నెగ్లెక్ట్ చేసుకోవడము, ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తుంటాం సార్. ఎందుకని సార్ అలా? స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ, స్టార్టింగ్లో ఉన్నంత ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఐపీఎల్ నడుస్తోంది కాబట్టి 2020లో ఫస్ట్ 6 ఓవర్లు చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి. ఏమంటారు దాన్ని? పవర్ ప్లే అంటారు కదా, రైట్? ఫస్ట్ 6 ఓవర్స్ ఎందుకంటే ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ అవన్నీ చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సేమ్ రిలేషన్షిప్స్ కూడా అంతే అయిపోయినాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్సైట్మెంట్, తర్వాత స్టార్టింగ్లో ఎక్సైట్ అవుతారు, తర్వాత ఎగ్జాస్ట్ అవుతున్నారు. ఫస్ట్లో ఎంజాయింగ్, తర్వాత ఎన్నాయింగ్. దీనికి కారణం ఏంటంటే అండి, సైన్స్లో పదం వాడాలి అంటే దీన్ని సైకాలజీలో లా ఆఫ్ ఫెమిలియారిటీ అంటారు. లా ఆఫ్ ఫెమిలియారిటీ అంటారు. అంటే అర్థం ఏంటంటే, సింపుల్గా అర్థం కావటానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కొన్ని నెలల క్రితం నేను ఒక కారు కొనుక్కున్నాను. ఏమంటే కారు కొన్న 3వ రోజు 4వ రోజు డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు, నేను వెనకాల కూర్చొని ఉన్నట్టుండి సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. వెనక నుంచి 2 వీలర్స్ మీద 2 బైకులు వచ్చేసి వెనక కార్ని గుద్దేసినాయి. అది డ్యామేజ్ అయింది, ఏదో గీతలు పడ్డాయి. ఆ రోజంతా బాధగా కొంచెం అబ్బా కొత్త కారు కొన్న 3వ రోజే అండి, 3వ రోజు 4వ రోజు అబ్బా కొత్త కారు. తర్వాత ఊరుకోకుండా డ్రైవర్ ఉన్నాడు, హాయి కూర్చోవచ్చు కదండి, కాదు నేనేదో నడపాలి నేర్చుకోవాలి అని చెప్పి నేను నడపడం మొదలు పెడితే మళ్ళీ ఇంకేదో గీత పడింది. అబ్బా మళ్ళీ గీత పడింది. ఓ 4-5 నెలల తర్వాత గీతలు పడుతూనే ఉన్నాయి. పడితే పడ్డేలే. ఫస్ట్ టైం గీత పడ్డప్పుడు, ఫస్ట్ టైం దెబ్బ తగిలినప్పుడు అమ్మో కారు, అయ్యో. 4-5 పడిన తర్వాత లైట్ కార్ ప్లేస్లో రిలేషన్షిప్ని పెట్టండి. లా ఆఫ్ ఫెమిలియారిటీ అదే అండి. కొత్త కారు, కొత్త మోజు అంటారే, నాకు ఆ పదం మాటం ఇష్టం లేక నేను ఇప్పటివరకు అవాయిడ్ చేసే. కానీ కొన్న కొత్తల్లో కొత్తది కొత్తది కొత్తది, తర్వాత పాత పడిపోయింది కదా, అప్పుడు గీతలు పడ్డా పట్టించుకోరు. ఇదే రిలేషన్షిప్లోకి వస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య, ఎస్పెషల్లీ పార్ట్నర్స్ మధ్య లా ఆఫ్ ఫెమిలియారిటీ పెరిగితే, లా ఆఫ్ ఫెమిలియారిటీ అంటే ఫెమిలియరే కదా, తెలిసిన వ్యక్తేగా, నా భార్యగా, నా భర్తేగా, నా గర్ల్ ఫ్రెండేగా, నా బాయ్ ఫ్రెండేగా. ఆ ఫెమిలియారిటీ పెరిగింది. ఫెమిలియారిటీ పెరగటం వల్ల ఒకప్పుడు ఇచ్చినంత అటెన్షన్, ఒకప్పుడు ఇచ్చినంత తీసుకున్నంత రెస్పాన్సిబిలిటీ, ఒకప్పుడు ఉన్నంత ఇన్వాల్వ్మెంట్ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. ఈ లా ఆఫ్ ఫెమిలియారిటీ అనేది క్రీపర్ ప్లాంట్స్ అంటారే, అంటే తీగలు అవి పాకుతాయి, డైరెక్ట్ ఇట్లా పెరగవు, అవి పాకుతుంటాయి అన్నమాట. అయితే అవి ఇక్కడి నుంచి అక్కడ వరకు పాకేటప్పటికి తెలియదు, అది తెల్లారు లేచేటప్పటికి పాకేస్తాయి. సిమిలర్లీ లా ఆఫ్ ఫెమిలియారిటీ రిలేషన్షిప్లోకి దూరి పాకేసి రిలేషన్షిప్ని డిస్ట్రాయ్ చేస్తుందండి. ఇంగ్లీష్లో ఒక పదం అంటుంటారు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటే తెలుగులో చెప్పాలి అంటే, ఈ పదం బాగా వాడుతుంటారు రిలేషన్షిప్లో. నేను మా ఆయన కలిసి అయిపోయా. ఎందుకు వచ్చిందండి అది? ఎందుకు వచ్చిందంటే పట్టించుకోపోవటం వల్ల వచ్చిందా? కాదండి, మన వాళ్ళేగా. అందుకే నేను కార్ ఎగ్జాంపుల్ చెప్పింది.
ఈ లా ఆఫ్ ఫెమిలియారిటీ ఎంత ఎక్కువ ఉంటే రిలేషన్షిప్ అంత డిస్ట్రాయ్ అవుతుంది. మరి కశ్యప్ ఫస్ట్ లో ఉన్న ఎక్సైట్మెంట్ క్యారీ ఫార్వర్డ్ కావాలంటే ఏం చేయాలి? దానికి సెపరేట్ గేమ్ బ్రహ్మ విద్య లేదండి. ఫస్ట్ లో మీరు ఏం చూసి ఎక్సైట్ అయ్యారు? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రిలేషన్షిప్ అయినా ప్రొడక్టివ్గా ఉండి ఎదగాలి అంటే ఈ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి. రిలేషన్షిప్ ఈజ్ అ ప్లేస్ టు గివ్, నాట్ టు గెట్. అంటే రిలేషన్షిప్ అనేది ఇవ్వటానికి వెళ్ళాల్సిన చోటు తప్ప తీసుకోవటానికి కాదు. అంటే కశ్యప్ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దంటున్నావా? లేదండి, ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే రిలేషన్షిప్లో మజా ఉండదు. ఉప్పు లేని కూర, ఎక్స్పెక్టేషన్స్ లేని రిలేషన్షిప్ చప్పకుంటాయి. భార్య భర్త మీద, భర్త భార్య మీద కాకపోతే ఇంకెవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలండి? నాకు తెలియదు కదా. అవును సార్. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు ఎక్స్పెక్టేషన్స్ ఇంక జీవితంలో ఏముంది? సన్యాసులమా మనం? అది చాలా పెద్ద అవస్థ అండి సన్యాసం అనేది. కానీ మన రెగ్యులర్ లైఫ్లో కుదరదు కదా. అవునవును, రైట్. ప్రాబ్లం ఎక్స్పెక్టేషన్స్తో కాదండి. ప్రాబ్లం ఏంటంటే రిలేషన్షిప్ స్టార్టింగ్లో అవతల నా పార్ట్నర్కి నేను ఇచ్చేయాలి. రిలేషన్షిప్ ఈజ్ అ ప్లేస్ టు గివ్, నాట్ టు గెట్ అన్నా కదా. మనం ఇవ్వటం ఎక్కువగా ఉండేది. మనం ఎప్పుడైతే ఇస్తున్నామో అవతల వాళ్ళు ఫుల్ఫిల్ అయ్యి వాళ్ళు ఇస్తుండేవాళ్ళు. యువర్ గెటింగ్ ఇట్? భార్య భర్త కోసం చేస్తున్నారు, భర్త భార్య కోసం చేస్తున్నాడు. ఒకళ్ళనొకళ్ళు ఆ ఎక్సైట్మెంట్ అందుకు క్రియేట్ అవుతుందండి. కానీ తర్వాత ఏమవుతుందంటే అహనా పెళ్ళంటాలో కోట శ్రీనివాసరావు గారి డైలాగ్ లాగా నాకేంటి ఆయన అంటుంటారు కదా, నాకేంటి అని. నేనే ఎందుకు ఇవ్వాలి? నేనే కంపేర్ చేసుకోవడం ఎక్కువ. అయితే మీరు ఒకటి అడగచ్చు, కశ్యప్ నేనే ఇస్తూ పోతుంటే కాంప్రమైజ్ కాదా? ఎంతకాలం ఇవ్వాలి? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా అండి. లేబుల్స్ తీయాలా చూపించడానికి అక్కర్లేగా? ఇప్పుడు నేనే ఎంతవరకు ఇవ్వాలి? రైట్. అవతల వాళ్ళు నేనే ఇస్తున్నా రిలేషన్షిప్లో, బట్ అవతల వాళ్ళు నాకు ఇవ్వట్లా. అది ఏదైనా కానివ్వండి. ఏమండి, ఇది చూడండి. ఇప్పుడు ఇవి ఇద్దరు వ్యక్తులు, ఏమండి, భార్యాభర్త అనుకోండి. ఇమోషనల్గా ఒకళ్ళు చాలా ఎంటీగా ఉన్నారు. ఏమండి, ఈ వ్యక్తి ఫుల్గా ఉన్నాడు. రైట్. ఇస్తున్నాం, ఇవ్వటం మొదలుపెట్టాం. ఇవ్వంగి ఏమనిపిస్తుందంటే, అరే వీళ్ళు ఫుల్ అవుతున్నారు, నేను ఎంటీ అవుతున్నా కదా. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 1/2 లీటర్ బాటిల్ని నింపటానికి నువ్వు 5 లీటర్ల కెపాసిటీతో ఉండాలి. అప్పుడు ఎంటీ అవ్వవు. ఓకే. ఇటు వాళ్ళు ఇక్కడ 1/2 లీటర్ ఫిల్ చేయాలంటే ఇక్కడ ఉన్నది 1/2 లీటరే. అందుకే కొంచెం ఇచ్చేయంగానే అబ్బా కాంప్రమైజ్ అవుతున్నాం. అదే ఇది 5 లీటర్లు 10 లీటర్లు అయితే ఎంత ఇచ్చినా ఇక్కడ ఎంటీనెస్ అన్న ఫీలింగ్ వస్తుందా? రాదు. మరి కశ్యప్ ఎంతకాలం ఇస్తాం? అవతల నుంచి రావట్లే కదా. ఇది బాగా గమనించండి. మనం ఎప్పుడైతే మన పార్ట్నర్ని ఇమోషనల్గా ఫుల్ చేస్తామో వాళ్ళు తిరిగి ఇవ్వటం మొదలు పెడతారండి. ఫుల్ అయితే ఓవర్ఫ్లో అయ్యి రిటర్న్ ఇస్తారు. కానీ మనం ఎప్పుడు ఫుల్ చేయట్లా. మనం ఏం చేస్తామంటే సగం నింపాం. ఏమండి, సగం నింపాం అంటే 1 వీక్ ఇమోషనల్గా రీఛార్జ్ చేసాం పార్ట్నర్ని. ఇప్పుడు సగం నిండింది, నెక్స్ట్ వీక్ నింపాలి. లేదు, ఈ మధ్య సూదులు పెట్టి గుచ్చేసాం మధ్యలో, తగ్గిపోతుంది. నేను మళ్ళీ నింపుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంత కెపాసిటీ ఉంది? అందుకే అండి చెప్పేది, రిలేషన్షిప్ ఈజ్ అ ప్లేస్ టు గివ్, నాట్ టు గెట్. అవతల వ్యక్తిని రీఛార్జ్ చెయ్యాలంటే పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ లేకపోతే ఉపయోగం లేదు. నేనే ఇస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వాల్సింది కరెక్ట్గా ఇచ్చామా? అది చూసుకోవాలి. అబ్సల్యూట్లీ. అవతల వాళ్ళకు నచ్చినట్టుగా ఇచ్చామా? ఇప్పుడు నాకు గులాబ్ జామున్ అంటే ఇష్టం అండి. హైదరాబాదులోనే బెస్ట్ స్వీట్ షాప్లోకి వెళ్ళి
నేను గులాబ్ జామున్ తిందామని వెళ్ళాను, బాబు నాకు ఒక గులాబ్ జామున్ కావాలి. ఆ వ్యక్తి నా మీదున్న రెస్పెక్ట్తోనో ప్రేమతోనే గులాబ్ జామున్ ఏంటి సార్, మీకు ఇండియాలోనే అద్భుతమైన టేస్టీ రసగుల్లా ఇస్తా, నాకు నచ్చుతుందండి. లేదు, ఎందుకు? నా మైండ్లో ఏముంది, గులాబ్ జామున్ బెస్ట్ రసగుల్లా ఇస్తున్నాడు ఆయన, కానీ నాకు నచ్చదు. అది ఆయనకు బెస్ట్. ఓకే, రిలేషన్షిప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇస్తున్నా వాళ్ళకి రసగుల్లా కావాలి, నువ్వు గులాబ్ జామున్ ఇస్తున్నావు. నేను స్వీట్ గురించి మాట్లాడట్లేదండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో లా ఆఫ్ ఫెమిలియారిటీ, ఈ ఇయటం స్టార్టింగ్లో ఎందుకు ఎక్సైటింగ్గా ఉన్నామంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ బోర్న్ సైకాలజిస్ట్ అండి. పుట్టుకతో మనం సైకాలజిస్ట్లో, మనకు అవతల వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోగలం, మనకు ఆ శక్తి ఉంది. అయితే రిలేషన్షిప్ స్టార్టింగ్లో అది మనం తెలుసుకొని అవతల వాళ్ళకి ఏం కావాలి మనం ఎక్కువగా ఇచ్చేసి వాళ్ళు మనకిచ్చేసి దానివల్ల ఎక్సైట్మెంట్ బాగుంది. తర్వాత నేను ఇందాకన్నట్టు కొత్త కారు కనుక పాతపడ్డట్టు మన వాళ్ళేగా ఎక్కడికి పోతారు, ఏమవుతుంది ఓ 1 వీక్ టైం స్పెండ్ చేయకపోతే, ఏమవుతుంది ఒకసారి మంచిగా మాట్లాడకపోతే, ఏమవుతుంది ఒకసారి అరిస్తే, సో ఇన్ షార్ట్ 2 లైన్లలో చెప్పాలంటే ఎక్సైట్మెంట్ తగ్గటానికి కారణం ఏంటంటే లా ఆఫ్ ఫెమిలియారిటీ. ఎక్సైట్మెంట్ ఉండాలి, సేమ్ ప్యాషన్ అండి. రిలేషన్షిప్లో ఈ పదం చాలా గొప్పది, ప్యాషనేట్గా ఉండటం. రిలేషన్షిప్ ఏదో ఉండటం కాదండి, ఒక ప్యాషనేట్ రిలేషన్షిప్ ఇస్ టోటలీ ఇట్స్ వెరీ వైబ్రెంట్ రిలేషన్షిప్. చాలా బాగుంటుంది ప్యాషన్ ఉంటే. అది ఉండాలి అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, రిలేషన్షిప్ ఈజ్ నాట్ అ ప్లేస్ టు గివ్, రిలేషన్షిప్ ఈజ్ అ ప్లేస్ టు గివ్, నాట్ టు గెట్. ఇందాక నేను చూపించినట్టుగా అవతల వాళ్ళని ఫిల్ చేయాలి అంటే ముందు మనం ఫుల్ అవ్వాలి, మన కెపాసిటీ ఎక్కువ ఉండాలి. వన్స్ మనం వాళ్ళని ఫుల్గా ఫిల్ చేయగలిగామా ఇమోషనల్లీ, రిటర్న్ మనకి రావటం మొదలు పెడుతుంది. ఈ ప్రాసెస్ జరిగినంత కాలం రిలేషన్షిప్లో ఎక్సైట్మెంట్ ఎప్పటికీ పడిపోదు. ఓకే, మనం ఇవ్వటంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సింది వచ్చే వరకు ఆ ఓపిక కూడా మనకు ఉండాలి. డెఫినెట్గా ఉండాలి. రిలేషన్షిప్లో ఒక వ్యక్తి నేను మెచ్యూర్ అవతల అంటే నా పార్ట్నర్ కంటే నాకు మెచ్యూరిటీ ఎక్కువ ఉంది అని భావిస్తే దెన్ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ దే గెట్ దట్ మెచ్యూరిటీ. వాళ్ళకి ఆ మెచ్యూరిటీ వచ్చేంత వరకు మనం ఓపిక పట్టాలి, తప్పదు. రైట్ సార్, తప్పదు. వెరీ వండర్ఫుల్ టాపిక్ అండి రిలేషన్షిప్ అనేది. మీరు చెప్పింది చాలా నిజం సార్. నిజంగా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా, ఎంతసేపు నేనే చూడాలి, నేనే పెట్టాలి, నేనే ప్రేమగా ఉండాలి, కానీ వాళ్ళ సైడ్ నుంచి ఏం లేనప్పుడు ఎందుకు వేస్ట్ కదా నేను ఎంత చూపించినా, ఇట్లా చాలా మంది ఉంటారు. అలా ఉండకుండా మీరు చెప్పినట్టుగా కనుక చేస్తే సూపర్గా ఉంటుంది అయితే రిలేషన్. రిలేషన్షిప్స్ కెన్ బి బ్యూటిఫుల్ అండి. అవును సార్, yes it can be beautiful. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి మాట. థ్యాంక్ యూ సో మచ్ అండి.